ఇంకా అదే పనిగా ఆ పేరు చెప్పుకొని భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నటువంటి ఆన్లైన్ బగ్గర నా కొడుకులు అందరూ కూడా ఎక్కడున్నారు ఇప్పుడు? మాట్లాడాలి కదా ఇటువంటి వాటి గురించి. బయటపడిన వీడియోలు అయ్యి మరి బయటపడకుండా ఎన్ని ఉన్నాయో తెలియదు. జ్యోతిష్యుడి ముసుగులో కామ పిశాచి 58 మహిళలపై అఘాయిత్యం. ఇప్పుడు ఏడదాక్కున్నారా మీరందరూ కూడా? కామ పిశాచులు కేవలం క్రైస్తవ్యంలోనే ఉంటారు. ఈ మధ్య మాట్లాడిండ్రు కదా, ఇప్పుడు మాట్లాడి చెప్పాలి కదా, మీరు నీతులు సూక్తులు చెప్పాలి కదా. ఏం రే బత్తాయి గలరా, క్రైస్తవ్యంలోనే తప్పులు జరుగుతాయి, ఇంకా ఏ మతంలో కూడా తప్పులు జరగవు అనే రీతిలో మాట్లాడేటోళ్ళు ఇప్పుడు ఏడదాక్కున్నారా మీరందరూ కూడా? ఒకసారి నేను న్యూస్ ఒకటి చెప్తాను, చదివినిపిస్తా చూడండి. కామ పిశాచులు కేవలం క్రైస్తవ్యంలోనే ఉంటారు. ఈ మధ్య మాట్లాడిండ్రు కదా, చెత్తనా కొడుకులు కొంతమంది మాట్లాడిండ్రు కదా, ఈ పాస్టర్ల రూపంలో ఉండి అమ్మాయిలను అఘాయిత్యాలు చేస్తారు, అమ్మాయిలను ట్రాప్లో పడేస్తారు అనేసి మాట్లాడారు కదా. మరి ఇప్పుడెక్కడ దాక్కున్నారా మీరు? ఇప్పుడు ఎట్లేదా మీ గొంతులు మోగిపోయినాయా ఏంది? ఎరా బత్తాయి గారు, ఈ రాధా మనోహర్ దాస్ గారు, లలిత్ కుమార్ గారు ఇప్పుడు మాట్లాడవచ్చు కదరా. ఇప్పుడు మాట్లాడి చెప్పాలి కదా, మీరు నీతులు సూక్తులు చెప్పాలి కదా. మీ వల్ల హిందూయిజానికి, హిందూ మతానికి చెడ్డ పేరు వస్తుందిరా అని చెప్పాలి కదరా. ఇప్పుడు సిగ్గుందారా మీ బతుకులో కొద్దిగానా? జ్యోతిష్యుడి ముసుగులో కామ పిశాచి 58 మహిళలపై అఘాయిత్యం. మహారాష్ట్రలోని నాసిక్లో ఓ కీచక జ్యోతిష్యుడి గుట్టు రట్టయింది. జ్యోతిష్యం, వాస్తు పేరుతో మహిళలను లోబరుచుకొని లైంగికంగా దోపిడీ చేస్తున్న ప్రముఖ జ్యోతిష్యుడు రిటైర్డ్ నేవీ అధికారి అశోక్ ఖారత్ 67 సంవత్సరాల అతన్ని అలియాస్ కెప్టెన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతని కార్యాలయంలో 58 మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ లభించడం కేసు తీవ్రత అద్దం పడుతుంది. ఈ కేసు దర్యాప్తు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది. ఎరా బత్తాయి గలరా రే, ఎక్కడ దాక్కున్నారా మీరు? ఇప్పుడు మాట్లాడాలి కదా. ఒకళ్ళిద్దరు కాదురా, చెత్తనా కొడకలారా, ఏంటంటే ఒకళ్ళిద్దరు కాదు. జ్యోతిష్యుడి ముసుగులో కామ పిశాచి 58 మహిళలపై అఘాయిత్యం. బయటపడిన వీడియోలు అయ్యి మరి బయటపడకుండా ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎన్ని దొరికింది పెన్ డ్రైవ్లో 58 వీడియోలు అంటే మరి దొరకకుండా ఎన్ని ఉన్నాయి? వాటిని ఎవరు బయటికి తెస్తారు? బయటపడిన బాధితులు ఓకే, బయట పడని వాళ్ళు ఎంతమంది ఉంటారు? సిగ్గుపోతుంది అనేసి బయటికి రాని వాళ్ళు. అంటే ఇప్పుడు దీని పుణ్యాన చాలామంది బయటకు వస్తారు అనుకో, నన్ను కూడా ఇట్లా చేశారు, మమ్మల్ని కూడా ఇట్లా చేశారనేసి. హిందూయిజాన్ని కాపాడడానికి, హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి పురుడు పోసుకొని ఇంకా అదే పనిగా ఆ పేరు చెప్పుకొని భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నటువంటి ఆన్లైన్ బగ్గర నా కొడుకులు అందరూ కూడా ఎక్కడున్నారు ఇప్పుడు? మాట్లాడాలి కదా ఇటువంటి వాటి గురించి. మన దేశం భారతదేశం కదా, హిందూ దేశం కదా. హిందూ దేశంలో హిందువుల పట్ల ఒక హిందూ పోయి ఉండి నేను నిజమైన హిందూ అనేటువంటి ముసుగులో ఈ లోఫర్ వ్యవహారం చేస్తున్నటువంటి లోఫర్ నా కొడుకుల గురించి ఎందుకు మాట్లాడరా మీరు? ఎరా మీ నోర్లు మోగిపోయినాయా? ఎరా లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, ఈ రాధా మనోహర్ దాస్, ఎరా ఇప్పుడు ఎక్కడున్నారు మీరంతా? వాడి మీద పెట్టండి రా కేసులు, దమ్ముంటే వాడి మీద పెట్టండి. ఇటువంటి నా కొడుకులు హిందూయిజానికి చెడ్డ పేరు, ఇటువంటి వారి వల్ల హిందూ మతానికి, హిందూ ధర్మానికి చెడ్డ పేరు వస్తుందని కేసు పెట్టండి మీ దమ్ముంటే. నోట్లలో నుంచి, ముక్కులలో నుంచి రాళ్ళు తీస్తారు కదరా మీరు, శివలింగాలని. నా కొడకలని మీరు తీయాల్సిన నోట్లలో నుంచి కాదు, తీయండి, ఆ నుంచి తీయండి. చెత్తనా కొడకలారా, మారండ్రా, మారి పనులు చేసుకొని బతకండి రా. అమ్మాయి ఏం బతుకులరా ఈ మళ్ళీ లోఫర్ నా కొడుకులు.